టైం అయింది గదా! ఎప్పుడు ఇది ఎప్పుడు అవుతుంది ఇది అన్న టైప్‌లో ఉంటుంది. నేనేంటంటే సినిమా ఇండస్ట్రీకొచ్చి 48 సంవత్సరాలయింది. ఇది నాకు ఎలా ఉంటుందంటే, నా సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే, నేను కూర్చున్నప్పుడు చెయ్యి చూపించుకుంటే బాగా కష్టాలు పడతారండి. ఆ తర్వాత అదే అలవాటయిపోతుంది ఎళ్ళిపోండని. నాకిది అలవాటయిపోయింది. అందుకని ఏం వర్రీ లేదు. మా సోదరుడు నాగబాల ఎంత పని చేశాడండి. ఎక్కడుంటే ఏంలే. ఎంత పని చేసావు నువ్వు. ఇంత గొప్పగా నిజంగా ఇది ఒక నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటారేమో, నేను ఇవాళ ఒక్క 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటా. దయచేసి ఏమనుకోవద్దు. నా కోసమే కూర్చున్నారు. యాక్చువల్‌గా బ్రదర్స్ వాళ్ళు వెళ్ళాలి. ఇవాళ వేదిక మీద ఎంత వాల్యుబుల్ పర్సన్స్ ఉన్నారంటే, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనుకుంటే, మా పార్థసారథి గారు. ఆయనతో మేము చాలా జర్నీ చేశాను. అంటే పేరుకి కామెడీ హీరో అయినా, నన్ను ప్రేమించిన వాళ్ళు ఎంతమంది అనేది ప్రియాంక ఇప్పుడు నా కూతురు లాంటిది. దానికి చివరికొస్తా. నువ్వు ఆగు. నాకు అర్థమైంది. నువ్వు ఫ్యాన్‌లాగా వచ్చావని, ఆఫీసరు కాదని నాకు తెలుసు. ఆగు. సో, ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు అనంటే గనక మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. మనం దుబాయ్‌లు, గిబాయ్‌లు అన్నీ తిరిగాం గదా! ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయిన మనకి ఎలక్షన్ కమిషనర్‌గా కూడా పనిచేసినటువంటి సోదరులు పార్థసారథి గారికి వెల్కమ్. మా సోదరుడు రామచంద్రరావు గారు. ఒక్కోసారి అదృష్టంగా ఉంటాయి. ఇదే నాగబాల మామూలుగా కాదన్నానే. మా సోదరుడిని చీఫ్ ఆఫ్ బీజేపీ తెలంగాణ రామచంద్రరావు అని ఎక్కడ చూసినా టీవీ పెట్టగానే అన్నాడు. అదేమంటే మా రామచంద్రరావు కళ్ళు చూస్తే భయమేస్తుంది నాకు. ఇలా చూస్తాడు. మా బాబోయ్! ఏంటి అనంటే ఖచ్చితంగా ఈస్ పవర్‌ఫుల్లీ వర్కింగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అట్లాగే ఇవాళ ఆహ్, నేను సినిమా ఇండస్ట్రీలో నా కోసం తయారు చేసుకున్నవాళ్ళు. నేను కష్టపడి ఎలా వచ్చానో మీ అందరికీ తెలుసు. నా కోసం నేను తయారు చేసుకున్న వాళ్ళలో ఒకడు ఎస్వి కృష్ణారెడ్డి. ఈవేళ ఎస్వి కృష్ణారెడ్డి గారు నాతో నేను డైరెక్టర్‌ని చేసుకున్నా తనని. బొమ్మలేంచి తీసుకొచ్చి కథ చెప్తే, "నువ్వే డైరెక్టర్" అని అతన్ని 'రాజేంద్రుడు, గజేంద్రుడుకి' డైరెక్టర్‌ని చేసేసి, తయారు చేస్తే చివరికి నాకున్న ఇవాళ ఎక్స్‌పీరియన్స్ ఏంటో తెలుసండి? మా మనవడు, నా కొడుకు వాడికి 3 ఏళ్ళు ఇప్పుడు. వాడు భోంచేయాలి అనంటే గనక రాజాయ నమః, గజరాజాయ నమః అని ఏనుగు, నేను ఇద్దరి పాట అక్కడ నేను పైనుంచి రూమ్‌లోంచి కిందకొస్తూ ఉంటే, వాడు కాలు మీద కాలేసుకొని రాజాయ నమః చూస్తున్నాడు. ఏది నన్ను పెట్టి తీశాడు. ఏనుగుని నన్ను పెట్టి సినిమా తీస్తే, మీరు నమ్మి తీరాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలందరూ పిల్లలకి మొన్న అమెరికాకెళ్తే అమెరికాలో తానాలో నాకేదో నవరస నటకిరి ఏదో ఇచ్చారు. అక్కడ ఎంతమంది ఇట్లాగే చెప్తున్నారు. సార్ మా ఇంట్లో మా పిల్లలందరికీ 'రాజేంద్రుడు, గజేంద్రుడు' చూపించాం. 'మాయలోడు' చూపించాం అన్నాడు. అలాంటి సినిమాలు తీసిన నా బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి. నాతో పని చేసిన కవిత మరి నల్ల పిల్ల అంటే ఇప్పుడు బాగోదు. కొంచెం కలర్ బాగానే వేసుకొచ్చింది. సరే అప్పుడు నేను చూసినప్పుడు నల్లగా ఉందండి ఈ పిల్ల. ఇప్పుడు తెల్లబడింది. సరే ఓకే. చాలా, చాలా నాతో పనిచేసిన హీరోయిన్స్‌లో చాలా కష్టపడి ఆ పొజిషన్‌ని ఇప్పటి వరకు నిలబెట్టుకున్న కవిత, డబ్బింగ్ జానకి. ఈవిడ అక్కడ తమిళ్‌లోనేమో కమల్ హాసన్‌కమ్మ, తెలుగులో ఇక్కడ మా అమ్మ. ఎక్కడ చూసినా అమ్మే మాకు.
దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదృష్టం నిజంగా దేవుడు గాడ్ బ్లెస్. అలాగే ఉండు. ఏం మారలా, అలాగే ఉన్నావు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇంకా జ్యోతి లాంటి వాళ్ళు నాతో చాలా వర్క్ చేశారు. అట్లాగే మా గుమ్మడి మామూలోడు కాదండి. ఆల్రెడీ స్పీచ్‌లో తెలిసిపోయింది. ఇందాక మీరు చితక్కొట్టి చంపేస్తాడు అంతే. మామూలుగా కాదు. మేము కాస్త మైక్ పుచ్చుకుంటే కొంచెం బెటర్. ఆ! ఎవరు? ఇప్పుడే ఇప్పుడే విచ్చేసినటువంటి మా సోదరులు వేణుగోపాలాచారి గారిని స్టేజ్ మీదకి రమ్మని, లేకపోతే ఆయన కొట్టేలా ఉన్నాడు. పైకి పిలవకపోతే కొట్టేలా ఉన్నాడు. ఏదో టైప్ అండి. ఈయన గురించి కూడా ఎలక్షన్‌లో నేను అర్ధరాత్రుల పూట తిరిగాను. ఆ రోజులు అలాంటివి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దెన్ కూర్చోండి. కూర్చోండి. సో, ఇవాళ ఈ విధంగా మనం స్టేజ్ మీద నాకు ఒక్క ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటా. ఎందుకంటే కాంతారావు గారు నాకు నాగబాల అనే మీకొక స్పెషల్ అవార్డ్ ఇవ్వాలి అనుకున్నాము. ఏంటమ్మా అంటే, కాంతారావు అనగానే ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఎందుకు అనంటే, కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే మానేయండి. సగం కొట్టి సగం కొట్టి నాకు చిరాకు అలాగా. కొడితే ఫుల్‌గా కొట్టాలి. వాట్ బ్రదర్? ఈయన నా గురించి బాగా తెలుసు. ఇతని కోసం లైట్లు లేకుండా అర్ధరాత్రి పూట క్యాంపెయిన్‌కి వెళ్ళానండి ఇతని కోసం. అయిసలేండి. ఆ రోజులు వేరు. మా సోదరుడు హరికృష్ణ చెప్పాడు ఇందాక. రామారావు గారు నాకు అబ్బా! హ్యాట్స్ ఆఫ్. గాడ్ బ్లెస్ యూ. అది నీ ఒక్కడికే సాధ్యం. ఎవరి వల్ల మాట్లాడలేరు అలాగే. ఏం సోదరా? వాట్ యూ సే? రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళులాగా అయితే, ఆళ్ళ మధ్యన ఉన్నటువంటి బొట్టంటే బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకు అనంటే 3, 4 నాకు తెలిసిన విషయాలు, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తా. తెలుగు సినిమా నాగబాల సైలెన్స్. తెలుగు సినిమా క్లాసికల్ ఫిల్మ్స్‌లో 'లవకుశ' ఎంత గొప్ప సినిమా మీకు క్లాసిక్. తెలుగు సినిమా 'మాయాబజార్‌లు', 'లవకుశలు' క్లాసిక్స్. మనం కాదు. నేనిప్పటికి 5 జనరేషన్‌లు దాటొచ్చా. తెలుసు కదా! రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను. కృష్ణన్నయ్య, సోమన్ బాబు గారు ఒక జనరేషను. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేష్ బాబు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళొచ్చారు. 5 జనరేషన్‌లు దాటొచ్చా, నాతో పెట్టుకోకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. ఎందుకంటే ఊరికే సరదాగా చెప్తున్నాను. నేను నేను ఎప్పుడుకి ఇలాగే ఉంటాను. మరి ముఖ్యంగా ప్రియాంక కోసమే ఇవాళ మాట్లాడుతున్నాను నేను. హౌ ఐ బిహేవ్. నా వయసంటే ఇందాక సైలెంట్‌గా చెప్పేసా. మీకు చెప్పను. మీకు తెలీదా? మీకు తెలుసు కదా! ఏది ఏమైనా 'లవకుశ' సినిమా తీసేటప్పుడు కాంతారావు గారు ఆ సినిమాలో లక్ష్మణుడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథ 'లవకుశ' కథ ఏంటి అసలు? రాముడికి వాడెవడో ఒకడు ఒక మాట అన్నాడని సీతని అడవులకు పంపించేసిన కథ. అడవులకి తీసుకెళ్ళేదెవరు? లక్ష్మణుడు. రాముడు ఆర్డరేస్తే తమ్ముడు ఫాలో అవ్వాలి. నాకు తెలిసిందండి అప్పట్లో కాంతారావు గారికి, అంటే ఇది నేను రామారావు ఏమంటారు, మీ అందరికీ ఐడియా ఉంది కదా! నేను రామారావు ఇంట్లో పుట్టాను. ఆయన నన్ను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. నేను వారితో పాటు 12, 15 సంవత్సరాలు ఎమ్మట తిరిగాను నేను. సో, అంటే యాక్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆయనతో పాటే. ఇందాక సోదరులు చెప్పారు. ఐ యామ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్, చిరంజీవి గారు ఐదో బ్యాచ్.
మా ఇన్స్టిట్యూట్ సెరామిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ చదివింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఈయన వెళ్ళేటప్పుడు కారు ఎటు వెళ్తుందో కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత చేద్దామండి గోల. నాతో ఎప్పుడు ఇంతే, ఎవరండి ఎవరు, నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తాను, నెక్స్ట్ వస్తా. అలాంటిది లవకుశ స్టార్ట్ చేయటానికి కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయి నీకు తెలుసో తెలియకపోతే తెలుసుకో, నీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా నాకు తెలుసు, ఎందుకంటే నేను పెద్ద ఆయన ఏమంటే రామారావు రమ్మటి తిరిగి ఇవన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి శంకర్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి, లవకుశ రామారావు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా, అవునా, సరే ఒక పని చేయండి, వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టచ్చు అంటే, అంటే 2-3 వారాలు, ఏం పర్లా, నెల రోజులైనా పర్వాలేదు, ఆ కాంతారావు గారు అనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి లవకుశ, క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు, వారు అంతకుముందు నారదుడు. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ నారాయణ ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, ఈజ్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజిఆర్ కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు, మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది, ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారి. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు, అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. అసలు కామెడీ అంటే చేస్తారా మీరు, ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అని వాడు ప్రతిదానికి. కాదండి అది చేశాను, కాదు కాదు ఆ లేడీస్ టైలర్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి ఒకసారి, ఏది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను, ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం చాలా కాలం పాటు ఈ ఫిలిం నగర్ గుమ్మడి గారి ఇంట్లో. ఆ విధంగా కాంతారావు గారితో కలిసి తిరిగే రోజులు చాలా నాకు అదృష్టం కలిగింది. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ యాక్టర్. ఇందాక మా సోదరులందరూ నా గురించి చెప్తూ లేడీస్ టైలర్ సినిమాకి ఆ నలుగురు సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటుందండి? నాకు తెలిసి అయితే ఉండదు. ఎందుకనంటే హాలీవుడ్ యాక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి, హాలీవుడ్ లేకపోతే డైరెక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి పొద్దున్నే లేడీస్ టైలర్ సినిమా చూపించి, మధ్యాహ్నం వాడికి భోజనం పెట్టి, సాయంకాలం ఆ నలుగురు సినిమా చూపించండి.
నవ్వారేంటండి బాబు! ఇలా నవ్వేసారేంటి మీరు? కాదు వాడేమంటాడు తెలుసా? వాడెవడు, వీడెవడు అని అంటాడు. వీళ్ళిద్దరూ ఒకడే అనంటే ఒప్పుకోరు. ఇద్దరు ఒకడే అనంటే హాలీవుడ్‌లో ఒప్పుకోరు. అది కేవలం భగవంతుడు. నేను ఆ నలుగురు ఇప్పుడు చాలా బ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేవాడిని. నాకన్నా నాకొచ్చిన అవకాశం గొప్పది. నిజంగా చప్పట్లు కొట్టొచ్చు. ఈ సందర్భంగా ఒకే ఒక్కటి గుర్తు చేసుకొని నేను ఫినిష్ చేస్తా. నన్ను నేను రామారావు గారి ఇంట్లో ఎన్టీ రామారావు గారి అమ్మగారు వెంకటరామమ్మ గారు, "ఏయ్! వాడు నా చేతిలో పుట్టాడురా" అంటే మా అమ్మగారు గడ్డి వేయడానికి వెళ్ళి నొప్పులొచ్చి పడిపోతే అక్కడే నేను పుట్టడం జరిగింది. గొడ్ల చావిట్లో. "వాడు నా చేతిలో పుట్టాడురా వాడిని జాగ్రత్త చూసుకో" అన్నారట. అందుకని రామారావు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి గార్డియన్ ఫాదర్ అని ఉంటే గనక ఫాదర్ మీద గీత గీసి ఆయన గార్డియన్ ముందు రామారావు అని సంతకం పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. సో, ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా, సన్నగా, ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను. అప్పుడు టు బి వెరీ ఫ్రాంక్. అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మాయలోడు లేదు. కొబ్బరి బొండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బొండంతో. దానికి సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను. మామూలోడు కాదు ప్రొడ్యూసరు. సో, ఈ అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే నా అదృష్టవశాత్తు రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు. ఆయన అన్నాడు, "ఈడు ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడికి. వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ప ఉద్యోగం చేయటానికి 3 ఇయర్స్ కావాలంటున్నారు. ఈయన ఎట్లాగా టైం పాస్ చేయటం" అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతోంది అప్పుడు. రజనీకాంత్ బ్యాచ్ జరుగుతోంది. నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు ఈడు గొడవ మనకుండదని నన్ను మారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి అప్పుడు మాకు ఎగ్జామినేషన్‌కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి? మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు. మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను. అది తీసుకెళ్ళి రామారావు గారికి చూపించి, ఇదండి వచ్చింది అనగానే, "ఏం గాడిద ఏం మీరు ఇంత సీరియసా? దట్స్ వెరీ గుడ్ బ్రహ్మాండం" అని ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్టీ రామారావు గారు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ టైం గుడ్, వెరీ గుడ్ మా నమ్మకాన్ని నిలబెట్టారు. దట్స్ వెరీ గుడ్ బ్రహ్మాండం. కానీ ఇక్కడుందండి బాంబు. ఊరికే నవ్వేసుకోవద్దు. మా వాడికి చెప్తున్నా. అసలు బాంబు ఇక్కడుంది. సార్ మీరు నోట్ చేయాలి ఇది. యూ ఆల్సో బిగ్ ఆఫీసర్. సోదరా ఇది చెప్పనా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు వేషం ఎందుకు ఇవ్వాలి? ఇదేంటి ఎత్తగానే వేషం నీకెందుకు ఇవ్వాలంటే నేను అవును. దేవుడి వేషం వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో వెధ వేషాలు ఏమన్నా వెయ్యాలి అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలి అది ఇది అంటే తమ్ముడు శోభన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీరెందుకు పనికొస్తారు? ఎందుకు పనికొస్తారు మీరు? నువ్వు నవ్వుతున్నావు. నాకు అప్పుడు నవ్వు పోయింది. ఫట్ మొహం బ్లాంక్. ఇలా పెట్టి ఆయన వదిలేసి ఆయన షూటింగ్‌కి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? బ్రదర్ మీరైతే ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు అబ్బాయి? ఆ! సార్ పార్థసారథి గారు మీరైతే ఏం చేస్తారు సార్? బ్లాంకు అమ్మాయి రోడ్లు ఎమ్మట ఏమే అప్పుడు నువ్వు డబ్బింగ్‌లు చెబుతున్నావులే నీకు తెలవదు. నువ్వు హ్యాపీగా డబ్బింగ్‌లు చెబుతున్నావు. అప్పుడు డబ్బింగ్ జానకి. మాకమ్మ. తినటం, రోడ్లెమ్మట తిరగటం. తినటం, రోడ్లెమ్మట ఇది నా పని. వారం రోజులయిందబ్బాయి నాగబల.
ఒక వారం 10 రోజుల పాటు తిని రోడ్లెమ్మట తిరుగుతున్నాం. ఇంకా మనకి జీవితం విరక్తి కలిగింది. ఓ పక్క నాకు ఏంటి, ఏవండీ అందరూ ఏదో అనుకుంటారు. నేను చాలా ఈజీగా పెరిగాననుకుంటున్నారు. సారీ, మా నాన్నగారే బెత్తం. క్లాస్‌లో ఎవడు తప్పు చేసినా మమ్మల్ని కొట్టేవాడు మా ఫాదరు. అంటే స్కూల్ టీచర్ ఆయన. అందుకని. అలాంటిది ఉచ్చపడిపోయి అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడ్డాను నేను? పెనం మించి దూకి పొయ్యిలో పడ్డాను. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చి రామారావు గారి దగ్గర పడ్డాను. ఉత్స పోయించడం ఎట్లాగో తెలుసండి. అందుకనే ఇవాల్టికి నాకు సిగరెట్ గాని ఏమీ అలవాట్లు లేవు. కారణం ఏంటో తెలుసండి? ఎన్టీ రామారావు గారి ఇంట్లోంచి నాకు వార్నింగ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చదివేటప్పుడు. నిన్ను పాండీ బజార్‌లో ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు యూ ఆర్ పార్సిల్ టు హోమ్. నిన్ను ఎత్తి మద్రాసు నుంచి పంపించేస్తారని నాకు వార్నింగు. ఆళ్ళ బామ్మర్దే మేనేజరు. గుర్తుందిగా నీకు? రుక్మంగదరావు. ఇంత ఉచ్చలు పోస్తూ ఆయన అంత మాట అన్నారు. ఇప్పుడు నువ్వెందుకు పనికొస్తావు? ఇండస్ట్రీలో నీకేం వేషాలు ఇవ్వాలి? ఎవడివ్వాలి? ఎందుకివ్వాలి? 10 రోజులు తిరిగాక వుడ్‌లాండ్స్ అని ఉండేదండి. ఇటు మా ఇన్‌స్టిట్యూటు, అటు అమెరికన్ కాన్సులేటు, ఇటు వుడ్‌లాండ్స్ అని హోటల్ ఉండేది మద్రాసులో. ఈ పక్క మా రూములు. వస్తే వుడ్‌లాండ్స్‌లో అప్పటికి రజనీకాంత్ గారు, శివాజీరావు మేమందరం అప్పటికి సాయంత్రం అయితే అక్కడ చేరటం, ఎవడి జేబులో డబ్బులుంటే వాడివ్వటం, ఉన్న టిఫిన్ ఏదో తినడం. మాకు పాపం మమ్మల్ని ఆ వుడ్‌లాండ్స్ చాలా బాగా చూశారు. సంవత్సరాల కొద్దీ ఆ చెట్ల కింద. ఒరేయ్ రాజేంద్ర, మేము వెళ్తున్నాం, నువ్వు వస్తావా? మీరెక్కడికెళ్తున్నారు? నేనెక్కడికి రావాలి అని అడిగా. ఆ అమెరికన్ కాన్సులేట్‌లో 1 వీక్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉందంటరా. సరే వారం మాకు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కార్డ్ చూపిస్తే అమెరికన్ కాన్సులేట్‌లో దే అలౌ మమ్మల్ని అలౌ చేస్తారు. అండర్ గ్రౌండ్‌లో ఉండేది థియేటర్. ఎక్స్ట్రార్డినరీ థియేటర్, మామూలుగా కాదు. 8 ఎంఎం థియేటర్ అది. 8 ఎంఎం ఫిల్ము. 24 ఎంఎం కాదు. 8 ఎంఎం ఫిల్ము. కానీ థియేటర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీ. అమెరికన్ ఇది కదా! ఓ వారం రా అంటే, ఏం చేస్తున్నానురా బాబు! నాకు ప్రాబ్లమ్ వచ్చింది. రోడ్లెమ్మట తిరుగుతున్నాను నేను తిని. సరే పదండి నేను కూడా వస్తానని. 3 మినిట్స్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ దగ్గర నుంచి 90 మినిట్స్ చాప్లిన్ ఫిల్మ్ వరకు 1 వీక్ ఐ సా హోల్ ఫిల్మ్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్. స్వామి అక్కడ. ఏదైనా మన జీవితంలో వచ్చే అవకాశం స్వామి ఇచ్చిందే కదండీ! మనదేముంది, మన చేతిలో ఏముంది? బ్రదర్ దొరికేసింది. వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, వెన్ యాక్షన్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో? లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ప్రియాంక టిల్ టుడే ఐ బికేమ్ స్పెషల్ కామెడీ హీరో. ఆ విధంగా నా కోసం నేను కామెడీని హీరో చేసి దాన్ని ఇవాళ నేను చెప్తే అసహ్యంగా ఉంటుంది. మా సోదరులు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. నా సినిమాలు ఇవాళ ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు చెప్పినట్టు, "ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా" పివి నరసింహరావు అనేవారు. తర్వాత ఆయన దగ్గర నాకు నచ్చిన పెద్ద ఆయన 14 భాషలు తెలిసిన మహానుభావుడు కదా! ఆయన "ప్రసాద్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా" అనేవారు ఆయన ఉన్నట్టుండి. భోజనానికి కూర్చునుంటే, "వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా" అంటే,
అయ్యా అంటే చెప్పు ప్రసాద్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ సినిమా? సార్, ఎంటర్టైన్మెంట్. ఎస్. వాడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు నానా కష్టాలు పడి ఓ రూ. 100 150 200 సంపాదించుకుని వాడు సాయంకాలం అయితే ఒక రూపాయన్నర పెట్టి ₹2 పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తున్నాడు వాడు? ఎంటర్టైన్మెంట్. దట్ పర్పస్ ఓన్లీ యూ ఆర్ డూయింగ్. పర్పస్ ఆఫ్ సినిమా. నువ్వు వస్తే వాడికున్న స్ట్రెస్, వాడికున్న టెన్షన్, వాడికున్న ఇది ప్రసాద్. మంచిగా నవ్విస్తాడంటే ఆయనకి కూడా పార్లమెంట్లో ఉన్న న్యూసెన్స్ అంతా వచ్చి ప్రసాద్ సినిమా ఉంటే తీసుకురండి అని ఒప్పుకోడట ఆయన. ఎందుకనంటే మా పిల్లలు ఎప్పుడు వీరి గురించి చెప్తుంటారు అని చెప్పి ఆ దెబ్బతో నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ సినిమా అని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. ఐ వాజ్ ద యంగెస్ట్ డాక్టరేట్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. వెన్ ఐ వాజ్ 41 ఐ వాజ్ డాక్టరేట్ అండి. జెన్యూన్లీ, జెన్యూన్గా ఆయన వల్ల, ఆయన అన్న ఒక మాట వల్ల వచ్చింది. ఏదేమైనా ఈ హిస్టరీ అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ రోజున కాంతారావు గారు మోస్ట్ రెస్పెక్టివ్ డిగ్నిఫైడ్, ఇదిగో రాజా ఇక్కడే ఉన్నాడు, కాంతారావు గారు అబ్బాయి. మేము అప్పట్లో మీకు చిన్న ఐడియా ఉంటే కనుక మా ఆవిడ తెలుసుగా ఎవరో, రమాప్రభ గారు అక్క కూతురు. దాన్ని మేము అక్కడ లవ్లో ఉండగా ఈ రాజా ఆయన కాంతారావు గారు మన రమాప్రభ గారి ఇంట్లో కలుసుకోవడం జరిగేది. ఏ రాజా అప్పట్లో ఎరా ఒరే ఒరే అని కూడా అనుకుంటే బాగా కలిసి తిరిగాం కూడాను. అప్పట్లో నీతో పరిచయం లేదు కానీ బట్ మేము కలిసి తిరిగాం చాలా వరకు. సో ఆహ్, చాలా వాట్ ఏ డీసెంట్ మ్యాన్ అండి అని. రామారావు గారికి కాంతారావు గారంటే ఎంత ఇష్టమోనండి. ఆయన ఇక తమ్ముడిలాగానే, సొంత తమ్ముడితో ఎలా బిహేవ్ చేస్తారండి, అలా బిహేవ్ చేసేవారు ఆయన కాంతారావు. ఈయన కూడా కాంతారావు గారు అంతకంటే గౌరవంగా ఉండేవారు. ఒక్కసారి వారిని గుర్తు చేసుకోవటం, వారి నిజంగా మన అదృష్టం లేకపోవటం వల్ల ఏంటో కానీ ఇవాళ మన మధ్యలో వారు లేరు. కానీ ఇవాళ వారు ఉండున్నట్టయితే తెలంగాణ వాళ్ళు ఎక్కడ పెట్టుకునేవాళ్ళు, నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. ఆయన ఎక్కడుండేవాడు తెలంగాణకు ది వన్ అండ్ ఓన్లీ హీరో హూ ఇస్ రాయల్లీ ఉండేది. ఏది ఏమైనా అది లేకపోయినా కూడా ఆయన్ని మన మనసులో అంతే లెవెల్లో ఉంచుకుంటూ ఆయన అవార్డు నేను తీసుకోవడానికి నేను అర్హుడినో కాదో నాకు తెలియదు. కానీ కానీ నాకు మనసుకు అనిపిస్తున్నది ఒక్క మాట మాత్రం చెప్పేస్తాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు బ్రదర్ మీరు కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నా సినిమాలు నేను నా సినిమాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ 40 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ టెన్షన్ వచ్చినా నా సినిమాలు వాళ్ళ రిలీఫ్‌కి ఉపయోగపడినయి. నా సినిమా పర్పస్ తీరింది అని ఇలాంటి అవార్డ్స్ ఏదైనా ఇస్తే నేను తీసుకోవడానికి పర్వాలేదేమో, అర్హుడినే నేనేమో అని అనుకుంటూ, వాళ్ళు న్యాయంగానే ఇచ్చారని మీరు కూడా వాళ్ళని ఏమనకుండా అది ఏమంటావు? అది నువ్వు ఓకే అంటే ఇంకేముందిలే. అదే కొట్టాడంటే మావాడు. ఎందుకనంటే ఈజ్ సచ్ ఎ సిన్సియర్ అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆ డిపార్ట్మెంట్‌ని తను అలా చూస్తున్నాడు. హీ రియల్లీ డిజర్వ్స్ ఇట్ అండి. డిజర్వ్స్. సో
Anyway, Priyanka, thank you, Ma. Like my daughter, you came today. For myself, I love you. God bless you. All the best. God bless you. As you said, one thing finally I wanted to say is ప్రతి మనిషి జీవితంలోనూ టెన్షన్ కష్టాలు ఇది పరమ మామూలు. బట్ యు నీడ్ టు రిలాక్స్ టు గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మూమెంట్ అనుకుంటే కనుక ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ మస్ట్. అండ్ పివి నరసింహరావు గారి దగ్గర నుంచి అందరూ చెప్పినట్టుగా పర్పస్ ఆఫ్ సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే కనుక థ్యాంక్స్ టు ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇలాంటి అవార్డ్స్. ఏంటండి ఏంటి మీ అవార్డ్స్ ఇవ్వకపోతే మీరు అంటే అవార్డ్స్ ఎలాంటివి అని అంటే కనుక నా దృష్టిలో ఇట్స్ లైక్ మీరు ప్రియాంక ఐఏఎస్ కదా. వాట్ ఈజ్ ప్రియాంక? ఐఏఎస్. వాట్ ఈజ్ యూ? ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్. అలా గుర్తింపు కార్డ్సే ఈ అవార్డ్స్. ఈ అవార్డు వస్తే ఎస్ ఈజ్ లైక్ దిస్, ఈ అవార్డు వస్తే ఓ ఈజ్ దాట్, అలా అనుకుంటూ ఐ ఐ రెస్పెక్ట్. అండ్ నాగ్బాలా, నీతో పాటు ఉన్న అందరు సోదరులకి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు, థ్యాంక్స్. మీరు సోదరులు నాకు, మీరంతా బ్రదర్స్ లాగా నాకు. ఇప్పటి వరకు నిన్న ఆర్ కృష్ణయ్య గారింటికి వెళ్తే ఎంపీ ఆయన, ఆర్ కృష్ణయ్య గారింటికి వెళ్తే వాళ్ళ ఆవిడ సార్ మీరు స్టాంప్ కాదు అంటుంది ఆవిడ నన్ను చూసి. నేను స్టాంప్ కాదమ్మా, మా కొడుకు స్టాంప్ అండి, నేను కాదండి, నాకు కొడుకు అని. చాలు, జీవితానికి ఇంతకంటే ఏం కావాలి, చాలు అని మరొకసారి మనవి చేస్తూ, డెఫినెట్గా నాగ్బాలా నువ్వు నాకు సోదరుడుగా కాకుండా ఈవెన్ అదర్వైజ్ యాజ్ ఎన్ ఆర్గనైజర్ ఆల్సో యు హవ్ రెస్పెక్టెడ్ ఎ రియల్ యాక్టర్ హూ వర్క్డ్. అండ్ ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు పనిచేస్తాను చెప్పు, పెట్టేస్తాను చెప్పేసి 11 సినిమాలు. నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా, ఆంజనేయ స్వామిగా, ఏదో ఆయన పెద్ద ఆయనతో పనిచేసిన ఒక అదృష్టం కాస్త అది అంటిందేమో తెలియదు. కానీ ఇంకా కూడా ఎందుకు వీళ్ళందరూ అసలు నా కోసం ఈయనకి ఏంటి అని నన్ను ఎప్పుడూ పొడవడానికే ట్రై చేస్తుంటారు. ఏంటి అద్భుతమైన క్యారెక్టర్ ఏదో నా మొహం పడేసేయటం, దెబ్బకి మనం కాసుకోవటం. అది నన్ను ఎలా ఏ రేంజ్లో ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాజేంద్ర గజేంద్ర లేని ఇల్లు లేదు, మాయలో లేని ఇల్లు లేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్స్ చెప్తే చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళంతా నా పిల్లలు లాంటి వాళ్ళు, నేనే తయారు చేసుకున్నాను, వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు. మరొకసారి టిఎల్ కాంతారావు గారు, ఆయన లేని తెలుగు సినిమా లేదు, ఆయన లేని మనసు లేదు అని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి పాద నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.